దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 12వ వచనం. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రశాంతత. ప్రియులారా, వినే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలడు. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకర నిశ్శబ్దము లాంటిది కాదు. ప్రియులారా, తుఫాను వెలసిన తరువాత గిలిగింతలు పెట్టే మంద మారుతం లాంటిది. కన్నీళ్ళంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరముగా ప్రశాంతముగా ఉండలేడు. అతని గుణ స్వభావాలు పరీక్షకి గురి కాలేదు. చిన్న విఘాతం కలిగినా దాన్ని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. ప్రియులారా, సముద్రంలో గాలివాన ఎటువంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతముగా ఉన్నంతకాలం అతను పనికి వస్తాడు. కానీ పెనుగాలి రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్నవాడే. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకుని ఉన్నవాడే. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిసారిగా శ్రమలు వచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశాలతలు తెగిపోతాయి. గాలివానకి నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి తేరుకున్నాక మనం కళ్ళు పైకెత్తి చూచి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు చితికిపోయిన మన నిరీక్షణను, మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గరికి ఎత్తిపడుతుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతి క్షేమాలతో మన శ్రమ అంతమై ప్రశాంతత కలుగుతుంది. అట్టి ప్రశాంతత దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఇది నా దీవెనల చేత మమ్మల్ని నింపండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో ప్రభువా మీరే తోడుగా ఉండండి దేవా. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. నూతన దీవెనలు ప్రతి బిడ్డకును దయచేయండి ప్రభువా. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తం ఉంచండి తండ్రి. రక్షణ మారు మనస్సు లేని వారికి రక్షణ మారు మనస్సు భాగ్యమును అనుగ్రహించండి. మీ ఆత్మలో దినదినము వర్ధిల్ల చేయమని నూతన దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి మీద కురుమరించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డల నిమిత్తం మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ కృపాహస్తము వారి మీద ఉంచి ఆశీర్వదించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక.